కేంద్ర ప్రాంతమైన యానం నుండి పెట్రోల్ డీజిల్ అక్రమ రవాణా చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విక్రయాలు జరుపుతున్నారు అని వారిపై చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. అమలాపురంలో ఆయన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పెట్రోల్ బంకులు యాజమాన్య సభ్యులతో కలిసి తాను కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈగల్ చైర్మన్ ఆకే రవికృష్ణకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని దీని మీద దృష్టి పెట్టవలసిందిగా మరి ఈగల్ చైర్మన్ అయినటువంటి ఆకే రవికృష్ణ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆయిల్ స్కామర్స్, డ్రగ్ పెడల్స్ కూడా రెండు కవల పిల్లలు లాంటివి ఇక్కడ కోనసీమలో. ఇవాళ విచ్చలవిడిగా కోనసీమలో డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఆయిల్ చేసేటటువంటి స్కామ్ చేసేటటువంటి వాళ్ళే ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు. వీరిని అరికట్టకపోతే ఇవాళ పెద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఈ మాఫియా గ్యాంగ్ చేసేటటువంటి దుశ్చర్యల వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్నాయని దీన్ని తక్షణం ఎరాడికేట్ చేయాలని చెప్పి మేము ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి తీసుకెళ్ళినప్పుడు యాక్షన్ టేకన్ రిపోర్ట్లో 3 నెలల తర్వాత పెట్టేటటువంటి మీటింగ్లో ఈ సమస్య మీద మేము యాక్షన్ తీసుకున్నాం అన్న దాని గురించి కూలంకషంగా వివరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంచేత ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ పెట్టుకుని ఈ ఆయిల్ మాఫియా వల్ల సమాజానికి జరిగేటటువంటి చెడుని మరి గుర్తించి దీన్ని మీరెవరో కూడా సపోర్ట్ చేయొద్దని కోరుతూ మేము మీకు విన్నవిస్తాం. ఓకే సార్.